భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధులను ప్రైమ్ 9 బృందం సాల్వతో సత్కరించింది. తెలంగాణ ఉద్యమ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చైర్మన్ శ్రావణబోయిన నరసయ్యను ప్రైమ్ 9 బృందం సన్మానించింది. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజున కొత్తగూడెం ధర్మ పోలీస్ స్టేషన్లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రత్యేకమైనటువంటి కాదు, ఆ రోజున నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో మొదలైంది. జనవరి 8వ తారీఖు రోజున మన ఖమ్మంలో రవీంద్రనాథ్ అని ఒక ఆయన ఆమరణ దీక్ష కూర్చున్నాడు. పాల్వంచలో 10వ తారీఖు రోజున పోటీకృష్ణమూర్తి అని కూర్చున్నాడు. ఆ ఉద్యమం అలా పోయి చెన్నారెడ్డి వచ్చి సపరేట్ తెలంగాణ అని చెప్పి ఆ రోజున మనకి నినాదం ఇస్తే అది మొత్తం దేశమంతా వ్యాపించింది. చివరికి మధ్యలో ముంచినా కూడా ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా రాష్ట్రం అంతా వ్యాపించి చివరికి వచ్చేవరకే ఉద్యమకారులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుక్కునే పరిస్థితులు మాకు జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు గుర్తించి వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఏమిటి అని అంటే సమరయోధులుగా గుర్తించాలి. విద్యా వైద్యము సదుపాయాలన్నీ కూడా ఉచితంగా మా కుటుంబాలకు ఇవ్వాలి. అది చేయాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రేమ్ 9 న్యూస్ వాళ్ళు మా యొక్క బాధలను ఆలకించి ఈ యొక్క విషయం తెలియజేయడానికని ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నా పేరు శ్రీపాద సత్యనారాయణ, ఉద్యమకారుడు, పాల్వంచ.